హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను మీకు పితృదోషాల గురించి, ఆ దోషాల నివారణ గురించి, దోషాల నివృత్తి గురించి మీకు ఇప్పుడు చెప్పదలుచుకున్నానండి. శ్రద్ధగా వినండి. అసలు పితృదోషాలు అన్నవి ఎలా ఉంటాయో అది ఇప్పుడు ఫస్ట్గా మీకు తెలియజేస్తాను. కొందరికి ఎప్పుడు కూడా అందరికీ కూడా ఎప్పుడు అనారోగ్యాలతో ఉంటారండి. తిన్నది అరగదు, తర్వాత ఏమో ఎప్పుడూ అప్పులు, సంపాదించిన సంపాదన ఖర్చు అయిపోతుండడం, పైసా కూడా మిగలకుండా ఉండడం, ఎప్పుడు ఇంట్లో ఏవో ఒక సమస్యలు, ఇంట్లో తగువులు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, లేదంటే పిల్లల మీద తల్లిదండ్రులు ఇష్టానుసారంగా పిల్లల్ని బాధించడం, ఇంట్లో అసలు శాంతి అనేది లేకుండా ఉండడం, అనుకున్న పనులు నెరవేరకుండా వాయిదా పడడం, కోర్టు వ్యవహారాలు, తర్వాత ఇటువంటివి చాలా ఉంటాయండి. పితృ తాలూకా దోషాలు అన్నమాట. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల పెంకితనం చూసి అతిగా కోపగించుకొని పళ్ళు కొరుకుతూ శాపనార్థాలు పెడుతూ ఉంటారు. అవి ఒక్కోసారి తగులుతాయి కూడా. అవి కూడా పితృదోషాలు, పితృశాపాలే అంటారు. తర్వాత ఇండ్లలో ముసలివాళ్ళు చనిపోవడం, అంటే తాత కానీ, అమ్మమ్మ కానీ, నానమ్మలు కానీ, అలాగే ఇంట్లో ఎవరో ఒకరు చనిపోతూ ఉంటారు కదా కుటుంబంలోని. వాళ్ళు పితృలోకంలో చనిపోయిన తర్వాత పితృలోకానికి వెళ్ళిపోతారు. దేహాన్ని విడిచిన తర్వాత ఆ తాలూకా ఆత్మ పితృలోకానికి చేరుకుంటుంది. అప్పుడు పితృలకు చేయవలసిన కర్మలు ఉంటాయి చూసారా. అంటే కొడుకు తల్లిదండ్రులు చేయవలసిన కర్మలు, అలాగే తద్దినాలు కానీ, శ్రాద్ధాలు కానీ, ఇటువంటివి ఏవైనా చేయకుండా ఉన్నా కూడా పితృదేవతలు శపిస్తారు. బ్రతుకున్నంతవరకేనండి మన తల్లిదండ్రులు. చనిపోయిన తర్వాత మాత్రం పితృదేవతలు అయిపోతారు. వాళ్ళకి కర్మకాండలు చేయకపోతే వాళ్ళు ఆందోళన చెంది శాపనార్థాలు పెడతారన్నమాట. దాన్నే పితృశాపం అంటారు. అసలు పితృశాపాలు ఎందుకు వస్తాయంటే వాళ్ళకి చేయవలసిన కర్మలు మనం చేయకుండా ఉంటే పితృశాపానికి గురవుతూ ఉంటాం అన్నమాట. అంటే చనిపోయిన వారికి 12 రోజులు కర్మకాండలు చేస్తాం కదండి. తర్వాత నెలమాసికలు అంటారు. ప్రతి నెల కూడా అమావాస్య నాడు, లేదంటే వాళ్ళు చనిపోయిన తిథి నాడు కానీ పంతులకి స్వయం పాకం ఇస్తుండాలి. బియ్యం, తర్వాత పెసరపప్పు, బెల్లం, ఎండుమిర్చి, నెక్స్ట్ ఏమో నూనె, నెయ్యి, మరి ఇక కాయగూరలు, తోటకూర, ఇలాగా పంతులు గారికి దానం చేస్తూ ఉండాలి నెల. లేదు నెల చేయలేని వాళ్ళు కనీసం సంవత్సరికం అంటారే, అంటే వాళ్ళు చనిపోయిన తేదీకి ఏ తేదీ అయితే వచ్చిందో, చనిపోయిన డేట్కి ఏ తేదీ అయితే వచ్చిందో అది చదువుకున్న వాళ్ళు రాసుకుని ఉంచుకోవాలి. ఆ చనిపోయిన తిథి నాడు ఈ కర్మకాండ చేయాలి. కర్మకాండ చేయడం అంటే 10 మందికి భోజనం పెట్టడం, తర్వాత పంతులు గారికి స్వయం పాకం ఇవ్వడం, ఇటువంటి చెయ్యాలన్నమాట. తర్వాత పంతులు గారు చూసారా 3 వరిపిండి ముద్దలు, నువ్వులు, ఇంకా ఏవో చెప్తుంటారు పంతులు గారు. అలాగా వాటిని తయారు చేసి పూజ చేస్తూ ఉంటారన్నమాట. మనం కర్మకాండలు కానీ తద్దినాలు కానీ ఎవరికి చేయాలంటే తల్లిదండ్రులకి, తర్వాత తండ్రి తాలూకు తండ్రికి, ఆ తండ్రి తాలూకా తండ్రికి 3 తరాల వరకే మనం తద్దినాలు చేయాలన్నమాట. అంటే కొడుకులు చెయ్యాలన్నమాట. ఇలా సంవత్సరం తద్దినాలు చెయ్యకపోయినా అప్పుడు వాళ్ళకి పితృదేవతల కోపం వచ్చి, నా కొడుకు మర్చిపోయాడని వాళ్ళు ఆందోళన చెంది శాపానికి గురి చేస్తారన్నమాట. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోని తల్లిదండ్రులు కానీ, పెద్దలు కానీ ఎవరైనా చనిపోయినట్లయితే తప్పనిసరిగా తద్దినాలు చేయాలండి. తద్దినం అంటే చనిపోయిన దినంకి పడినటువంటి తిథి. ఆ తిథి వాళ్ళు చచ్చిపోయినప్పుడే ఆ తిథి చూసుకొని, ఆ రోజు డేటు తిథి చూసుకొని మనం నోట్ చేసుకోవాలి.
ఇది చాలా సులువు అండి. చదువు లేనంటే చేయలేరు, కానీ చదువుకున్న వాళ్ళు చేయగలరు కదా. ఇటువంటి చనిపోయిన రోజు తిథి రాసుకొని ఆ తిథి గుర్తుంచుకొని ప్రతి సంవత్సరం కూడా తద్దినం చెయ్యాలి. పంతులు గారిని పిలాలి. పంతులు గారు ఏవేవి చెప్తే ఆ విధంగా మనం చెయ్యాలన్నమాట. తద్దినం నాడు పంతులు గారు చెప్పిన విధంగా మనం పెద్దలకి పూజ చేయాలి. పంతులు గారికి స్వయం పాకం ఇవ్వాలి. అంటే బియ్యం, పెసరపప్పు, తర్వాత నెయ్యి, నూనె, చింతపండు, బెల్లం, ఆకుకూర అంటే తోటకూర అన్నమాట. నెక్స్ట్ కాయగూరలు, దుంపలు, ఇవన్నీ స్వయం పాకంగా మనం ఇచ్చినట్లయితే తర్వాత వాళ్ళకు స్వయం పాకం ఇచ్చినప్పుడు ఏదో నిమిత్త మాత్రం అంటే ఏదో ఇచ్చకుండా వాళ్ళకి ఒక రోజంతా సరిపోయినట్టుగా, వాళ్ళ కుటుంబానికి సరిపోయేటట్టుగా బియ్యం కానీ, పప్పులు కానీ, కాయగూరలు కానీ ఇవన్నీ ఇవ్వాలండి. సంతృప్తి పరచాలి. వాళ్ళు సంతృప్తి పడినాడు పెద్దలు సంతృప్తి పడతారన్నమాట. అప్పుడు ఆ పెద్దలు మనకు దీవిస్తారు, పితృదేవత దీవిస్తారన్నమాట, కష్టాల నుండి తొలగిస్తారు. తర్వాత పేదలకు భోజనం, ముఖ్యంగా వృద్ధాశ్రమాలు ఉంటాయి చూసారా, అనాథాశ్రయాలు, వృద్ధాశ్రమాలు, వాళ్ళకి ఎక్కువగా మనం అన్నదానాలు చేస్తే, వాళ్ళకి సేవ చేస్తే పితృశాపం పూర్తిగా పోతుందండి. పితృలు కానీ కోపంగా శపించారనుకోండి బిడ్డల్ని, ఇక ఇంట ఎంత నరకంగా ఉంటుందంటే ఎప్పుడు దెబ్బలు తగులుతూ ఉంటాయండి, యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. తర్వాత పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు, చదువు సరిగా సాగదు, ఉద్యోగాలు కొందరు చేసినా సరే అప్పుల పాలు అయిపోతూ ఉంటారు. తర్వాత పెళ్ళైన వారికి పిల్లలు కలగరు. ఒకవేళ పిల్లలు కలిగినా వాళ్ళు ప్రయోజకులు అవ్వకుండా ఉంటారు. అంగవైకల్యంతోటో, లేదంటే మైండ్ పనిచేయకుండా గానో, లేదంటే ఇలా అప్రయోజకులుగా పుడతారన్నమాట. పితృశాపం తగిలిందంటే ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా పితృశాపం అన్నట్టయితే అవి ఏవి సరిపోవండి. పితృశాపం తొలగించుకోవడానికే ముందు చూడాలి. పితృల్ని ఎప్పుడైతే బాధ పెట్టామో, పితృదేవతను ఎప్పుడైతే బాధ పెట్టామో, వాళ్ళకి చేయవలసిన కర్మలు ఎప్పుడైతే చేయలేదో పరమేశ్వరుడు కూడా మనల్ని అనుగ్రహించడండి. పెద్దల్ని ఎప్పుడైతే మనం గుర్తుపెట్టుకొని వాళ్ళకి చేయవలసిన కర్మకాండలు చేస్తామో, తద్దినాలు చేస్తామో, అప్పుడు తప్పనిసరిగా పరమేశ్వరుడు అనుగ్రహించి కాపాడి తీరుతాడండి. అందుకే తల్లిదండ్రులు బ్రతికుంటుండగానే వాళ్ళ కాళ్ళకు నమస్కారం చేస్తూ వాళ్ళకి మనసు బాధ పెట్టకుండా చూస్తూ ఉండాలండి. వాళ్ళు ఒక మాట అన్నా సరే పెద్దలు కాబట్టి వాళ్ళు ఏదైనా మనం పట్టించుకోకూడదు. మనం సమాధానం ఇవ్వడం కానీ, తల్లిదండ్రులు మనం విమర్శించడం కానీ ఇటువంటివి ఏవి చేయకూడదండి. వాళ్ళు మనల్ని కన్నారు, వాళ్ళకంటేనే మనం ఈరోజు ఉన్నాం, మాట్లాడగలుగుతున్నాం. వాళ్ళు మనల్ని వద్దంటే మనం పుడతామా? వాళ్ళు మనల్ని కావాలనుకొని కన్నారు కాబట్టి వాళ్ళ రుణం మనం తీర్చుకోవాలంటే వాళ్ళు చెప్పింది చేస్తూ, వాళ్ళ మాట వింటూ, వాళ్ళని భక్తిగా చూసుకొని, వాళ్ళని బాధ పెట్టకుండా వాళ్ళని సంతోష పెడుతూ ఉండాలి. అప్పుడు వాళ్ళ ఆనందమే మనకు దీవెనలుగా, భగవంతుడు ఇచ్చిన మహావరాలుగా ప్రాప్తింపజేస్తుందన్నమాట. అనుకున్నవి నెరవేరుతాయి, అనుకున్న ఉద్యోగం వస్తుంది, పెళ్ళై శుభ్రంగా భార్య బిడ్డలతో ఆనందంగా ఉంటారు. తల్లిదండ్రుల దీవెన అంత దీవెన అన్నమాట. తల్లిదండ్రుల దీవెన ఎప్పుడైతే ఉందో పరమేశ్వరుడి దీవెన తప్పనిసరిగా ఉంటుందండి. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. పితృశాపాలు తగలకుండా ఉండాలంటే బతికున్న తల్లిదండ్రులను బాగా చూసుకోవడం, వాళ్ళని బాధ పెట్టకుండా, వాళ్ళు ఏది చెప్పినా మంచిగా తీసుకోవడం, వాళ్ళు తిడితే బాధపడకుండా ఒక ఆశీర్వచనంగా తీసుకుంటూ ఉంటే పితృశాపాలకి గురికారండి. తర్వాత తల్లిదండ్రులు చనిపోయినప్పుడు వాళ్ళకి చేయవలసిన కర్మకాండలు సంతృప్తిగా చేయాలండి. ప్రతి సంవత్సరం తద్దిన నాడు 10 మందికి భోజనం పెడుతూ పంతులు గారికి స్వయం పాకం ఇస్తూ ఇలా చేస్తూ ఉంటే పితృశాపం ఏ మాత్రం కూడా మనకి ఉండదండి. పితృలు శపించరు, మనస్ఫూర్తిగా దీవిస్తారు. ఇక ఇంట సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు, శుభాలు చేకూరుతాయండి. భార్యాభర్తల అన్యోన్యత, సక్రమైన సంతానం, అనుకున్నవి సాధించడం, విజయం చేకూర్చడం, జీవితంలో సుఖశాంతులు సమృద్ధిగా లభిస్తాయండి. ప్రతిరోజు 1 గంట 2 గంటల సమయంలో కాకికి కానీ, కుక్కకి కానీ ఎంత అన్నం పెడితే పితృదేవతలు తప్పనిసరిగా శాంతిస్తారండి. ప్రతిరోజు 1 గంట 2 గంట టైంలో మన ఇంటికి పితృదేవతలు వస్తారట. అందుచేత అది గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు
కాకి కానీ కుక్కకి కానీ 1 గంట 2 గంటలు అంటే 12 నుంచి 2, 3 లోపు ఎంత అన్నం పెడితే చాలా మంచిదండి. ఇలా చేసినట్టయితే పితృదేవతలు దీవించి మన పిల్లలు తరతరాలు కూడా తిండికి లోటు లేకుండా ఉంటారట. పెద్దలు పితృదేవతల దీవెన చాలా మనకి ముఖ్యమండి.